దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక చిన్న ఏకాంత పట్టణంలో ఒక పాత శిథిలమైన ఇల్లు ఉంది. అది చేరుకోవడానికి ధైర్యం చేసే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టించింది. పురాణాల ప్రకారం ఇల్లు దెయ్యం ఉందని, దాని కుళ్ళిపోతున్న గోడలలోకి ప్రవేశించిన వారి భయంతో అభివృద్ధి చెందిన ఒక దుష్ట శక్తిచే శపించబడింది. ఒక చీకటి సాయంత్రం ఆసక్తిగల మరియు నిర్భయమైన టిమ్మీ అనే చిన్న పిల్లవాడు పట్టణంలో ప్రతిధ్వనించే వింత గుసగుసలను పరిశోధించాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఫ్లాష్ లైట్తో అతను జాగ్రత్తగా హాంటెడ్ హౌస్కి చేరుకున్నాడు. లోపల గోడలు వారి స్వంతగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. నీడలు అసహజ నమూనాలలో నృత్యం చేశాయి. మసక వెలుతురు ఉన్న గదులను అన్వేషిస్తున్నప్పుడు టిమ్మీ గుండె చప్పుడు అతని చెవుల్లో ప్రతిధ్వనించింది. గాలి చల్లగా పెరిగింది మరియు చల్లటి స్వరం అతని పేరును గుసగుసలాడుతూ అతని వెన్నులో వణుకు పుట్టించింది. టిమ్మీ భయపడకుండా, ఇంట్లో కనిపించని శక్తి మార్గనిర్దేశం చేయబడింది. అతను చీకటితో కప్పబడిన గదిలోకి ప్రవేశించినప్పుడు అతని పక్కన నీడ ఉంది. ఒక పాత టేబుల్పై మెరుస్తున్న కొవ్వొత్తి ప్రకాశిస్తుంది. ఫోటోలో ఒక కుటుంబం చిరునవ్వుతో, సమయానికి కళ్ళు టిమ్మీ ప్రతి కదలికను అనుసరిస్తున్నట్లు అనిపించింది. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పడిపోయింది మరియు గుసగుసలు వేదనతో కూడిన కేకలు పెరిగాయి. వణికిపోతూ నీడలు దుష్ట రూపాలుగా కలిసిపోతున్నాయని చూశాడు. గోడలు మూసుకుపోయినట్లు అనిపించింది. అతన్ని దుర్మార్గపు కౌగిలిలో బంధించింది. భయంతో టిమ్మీ పారిపోయాడు. గాత్రాలు బిగ్గరగా మరియు మరింత నిరాశగా పెరగడంతో హాంటెడ్ హాల్స్ గుండా పరిగెత్తాడు. గాలి నిరాశతో భారంగా అనిపించింది మరియు గోడలు చీకటి శక్తితో కొట్టుకున్నట్లు అనిపించింది. అతను ముఖద్వారం వద్దకు చేరుకోగానే ఎముకలు కొరికే ఏడుపు అతని వెనుక ప్రతిధ్వనించింది. వెన్నెల రాత్రికి టిమ్మీ పాత ఇల్లు ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. గుసగుసలు క్షీణించాయి మరియు నీడలు వెనక్కి తగ్గాయి. హాంటెడ్ హౌస్ దాని తాజా బాధితుడితో సంతృప్తి చెందింది. దాని నిశ్శబ్ద నిద్రలోకి తిరిగి వచ్చింది. తదుపరి ఆసక్తిగల ఆత్మ తన శపించబడిన గదిలోకి ప్రవేశించే వరకు ఓపికగా వేచి ఉంది.